ముఖ్యమంత్రి గారు గ్రామీణ పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెంచుతూ ఒక జీవో ఇచ్చిండు. అంటే రూ. 1000 పెంచిండు. దాన్ని మనం కూడా స్వాగతించాలి. గ్రామీణ పారిశుద్ధ కార్మికులకు వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళకి రూ. 1000 పెంచడం కాదు, 5000 పెంచినా ఇబ్బంది లేదు. కానీ గ్రామీణ పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు ఇస్తుందా? గ్రామ పంచాయతీలు వేతనాలు ఇస్తున్నాయా? ఈ వేతనాలు పెంచి చేతులు దులుపుకుంటే గ్రామ పంచాయతీల మీద పడుతున్నటువంటి బర్డెన్ ఏంటి? సర్పంచులు ఇప్పటికే గ్రామాలలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు నిధులు లేవు, నిధులు లేకున్నది. ఉద్యోగస్తులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేక చాలా మంది సర్పంచులే చెత్త ట్రాక్టర్లు డ్రైవ్ చేస్తున్నట్లు కూడా మనం చూసినాం కదా. ఎట్లా చూడాలి రామ్మోహన్ గారు? ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడాన్ని ఎట్లా? ముఖ్యమంత్రి 1,00,000 మంది కార్మికులకు వేతనాలు పెంచారు, ఓకే, కానీ వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏమన్నా విడుదల చేస్తున్నారా? ఇట్లా ఇది రామ్మోహన్ గారు, మీరు గ్రామ పంచాయతీ చట్టం మీద పూర్తి అవగాహన ఉంది, దీన్ని కొద్దిగా విశదీకరించండి. ఖచ్చితంగా ప్రస్తావన. ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఎందుకంటే నేను ఒక వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, మండల ఉపాధ్యక్షుడు పనిచేసిన వాడిని కనుక స్థానిక ప్రభుత్వాల మీద పెత్తనం చేసే క్రియ అంతకని ఏం లేదు. ఈ పూర్తిగా ఈ జీతపత్యాలని పంచాయతీ నిధుల నుంచి ఖర్చు పెడతారు, లేకుంటే పంచాయతీకి వచ్చిన ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి ఖర్చు పెడతారు. కానీ దానికి రూల్స్ ఉన్నాయి ప్రసాద్. ఎందుకంటే సిబ్బంది జీతపత్యాలు కంటే ఎప్పుడైనా కూడా చారణ కోడికి పాలన మసాలా ఉండొద్దు కదా. మొత్తం పంచాయతీ ఆదాయంలో ఏదైనా అన్ని రకాల ఆదాయాలు, సొంత వనరులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు కావచ్చు, ఇతరత్ర నిధులు కావచ్చు, అన్ని కలిపి వాటిల్లో జనరల్ ఫండ్ నుంచి, పంచాయతీ ఆదాయం నుంచి పంచాయతీకి వచ్చే ఆదాయం మొత్తంలో జనరల్ ఫండ్ నుంచి 30% నుంచి దాని జీతాలు ఇవ్వడానికి వీల్లేదు. దాన్ని ఉల్లంఘిస్తున్నారని నేను అంటున్నాను ఇవాళ. ఎందుకంటే మీరు ఎట్లా దాన్ని పెడతారు? రూ. 1000 మీరు ఇస్తలేరు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, పంచాయతీ మీద పడేది. ఇంతకుముందు మీరు ఒక మంచి విషయం జ్ఞాపకం చేశారు. ఇప్పటికే ట్రాక్టర్ల పేరు మీద పంచాయతీకి నిధులు అంటే 15th ఫైనాన్స్ కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకోసారి విడుదల చేస్తుంది కదా. మనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం మేరకు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ సమానం ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఏమైందంటే కాగితాల మీద ఉంటున్నాయి. ఎందుకంటే ట్రాక్టర్ లోన్కి చిన్న పంచాయతీకి కూడా 5-6 లక్షల రూపాయలు ట్రాక్టర్ లోన్ తీసుకుంటే ఇప్పుడు 5-6 లక్షల రూపాయల మీద ప్రతి నెల కిస్తులు కట్టాల్సి వస్తుంది కదా. ఇక మిగిలిందేమో వీళ్ళకు, అంటే వీళ్ళ దగ్గర ఏముందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా దయదలిచి ఆ ఎమ్మెల్యేనో ఎంపీఓ సహకరిస్తే అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే వచ్చిన నీళ్ళు హల్లికళ్ళి సున్నా. కనుక ఇక్కడ కేసీఆర్ గారు స్వంతంగా ఈ రూ. 1000 అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదు, పంచాయతీలకు వచ్చే ఆదాయంలో నుంచే ఈ రూ. 1000 ఇవ్వాలి. అది కూడా ఏమవుతుందంటే మీరు కొంచెం ఆలోచిస్తే కొన్ని చిన్న పంచాయతీలకి చాలా పెద్ద దెబ్బ అంటున్నాడు. ఎందుకంటే చిన్న పంచాయతీల ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, పన్నుల ఆదాయం మహా అంటే వేలల్లో ఉంటుంది, లక్షల్లో కాదు. కానీ వీళ్ళందరూ ఏమైందంటే ట్రాక్టర్ లోన్ కట్టాలి, మళ్ళీ పంచాయతీ జీతభత్యాలు ఇవ్వాలి. మీరు అన్నట్టే కొందరు దళిత మహిళా సర్పంచులు అయితే చాలా మంది అసలు ఎందుకు వచ్చినప్పుడు ఈ సర్పంచ్ పదవికి ఎందుకు వచ్చినామని అనుకుంటున్నారు. మొదట్లో చాలా ఉత్సాహంతో ఖర్చు పెట్టి వచ్చిండ్రు, చాలా ఏదో ఉంటది అనుకొని చెప్పి. ఇవాళ పరిస్థితి ఏంటంటే నా ఘర్కా నా ఘాట్కా, కనీసం పని చేసుకుంటే కూలి అయినా వచ్చేది, సర్పంచ్ పదవి ఉన్న కూలి కూడా లిస్టోడ్ లేడు అనే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇది పంచాయతీ నిధులను ప్రభుత్వం పందేరం చేయడము. నిజంగా ఇవ్వదలుచుకుంటే పారిశుద్ధ కార్మికుల కోసం మేము ఒక ఇంత గ్రాంట్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించాలి. కనీసం రూ. 1000 మేము ఇస్తామని చెప్పమనండి, మొత్తం కాదు పక్కన పెడదాం. అంటే ఏమవుతుందంటే పంచాయతీల ఆదాయంలో వనరుల్లో ఇవాళ వేలు పడుతుంది. అందుకని నిన్నగాక మొన్న హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఏమనంటే పంచాయతీ మీటింగ్ జరుగుతుంటే సర్పంచ్ను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి పదవి పోయే పని ఉన్నది. ఇప్పటిదాకా చట్టాలు చాలా గమ్మతున్నది. అందుకని మనకు ఆంధ్రప్రదేశ్ లో చేశారు అది, దాన్ని బాగా పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు. అందుకని ఇక్కడ కూడా ఏమవుతుందంటే పంచాయతీ అధికారాలను హరిస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తున్నది. అంటే వాళ్ళు ఏమైనా నిధులు ఇస్తే మనకు విధులిస్తే తప్ప పంచాయతీలు అభివృద్ధి జరగడం లేదు. పూర్తిగా వచ్చే నిధులన్నీ కూడా ట్రాక్టర్ లోన్లకు, ఇతరత్ర మీరు ఎప్పుడు నేను చెప్పిన పంచాయతీ సఫాయి కార్మికులకు పెంచాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో అయితే వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఎంత బాగా పనిచేశారో అంతకంటే మనకు